తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో సమతావాది నన్నపనేని వెంకట్రావు 45వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, సోషలిస్టు భావజాలం గల ప్రజా నాయకుడు, ప్రజాప్రతినిధి, రాజకీయ నాయకుడు, సమతావాది, తెనాలి ప్రాంతానికి వన్నె తెచ్చిన వ్యక్తి నన్నపనేని వెంకట్రావు అని పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు 45వ వర్ధంతిని పురస్కరించుకుని జరిగిన సమావేశంలో ఈ ప్రాంత అభివృద్ధికి, చైతన్యానికి కృషి చేసిన నన్నపనేని వెంకట్రావు సేవలను స్మరించుకున్నారు. అంతేకాక సహకార రంగంలోనూ ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ ప్రాంతం విద్యావంతమైన ప్రాంతంగా పరిణమిల్లాలని విఎస్ఆర్ కళాశాల స్థాపించి వేలాది మంది విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దిన మహనీయుడు నన్నపనేని వెంకట్రావు అని నివాళులు అర్పించారు. ఇదే విధంగా సోషలిస్టు భావాలు కలిగిన నన్నపనేని వెంకట్రావు దళిత వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో ఉద్యమాల్లోనూ సదస్సులో పాల్గొని తన గళాన్ని వినిపించిన వ్యక్తి నన్నపనేని వెంకట్రావు అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నన్నపనేని రాజకుమారి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ప్రిన్సిపల్ నన్నపనేని ముకుందరావు, కంటమనేని సుధాకర్, ధూళిపాడ సుధాకర్, కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, భాగ్యలక్ష్మి, ఇంజనీరింగ్ కాలేజీ సీఈఓ ఎన్ భాస్కర్, సుగుణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ అజయ్, శ్రీరామ రూరల్ కళాశాల డైరెక్టర్ కొలసాని తులసి ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరిగిన ప్రతిభ పోటీలు, ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. ఆయన ఒక తలమానికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఈనాటికి కూడా నేను నన్నపనేని వెంకట్రావు గారి వర్గం అండి అని చెప్పుకునే ప్రజలు ఉన్నటువంటి ప్రాంతానికి ఆయన ఒక నాయకుడు అని చెప్పి మీకు మనం చేస్తాం. అంటే ఏ రకంగా ఆయన జీవించాడనేది మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమీ ఆశించలా, ఆయన ఏమీ సంపాదించలా, కాస్త కూస్తో ఉన్నది పోగొట్టుకున్న వ్యక్తే కానీ ఆయన సమాజానికి ఉపయోగపడాలి, సమాజం ఎదిగినప్పుడే అది నిజమైనటువంటి పరిపక్వత చెందినట్టుగా అది నా పరిపూర్ణత, నా జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడుతుందని చెప్పి ఆ రకంగా జీవించినంతకాలం కూడా ఆఖరి తుది శ్వాస వరకు కూడా ఈ సమాజం గురించి ఆలోచించినటువంటి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనం భావించవచ్చు అని చెప్పి మీకు మనం చేస్తూ, ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో అంతా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలి, వర్గ వైషమ్యాలకి లేకపోతే ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజా సంక్షేమం కోసం పోరాడే వ్యక్తులు వీరు. రాజకుమార్ గారికి కళాశాలకి విపరీతమైన సంబంధం. నన్నపనేని వెంకట్రావు గారి దగ్గర నుంచి ఈ కళాశాల అభివృద్ధి కోసం వారితో పాటు పయనించి రాజకీయ రంగంలో ఈనాడు వ్యక్తిగా తీర్చిదిద్దబడిన వ్యక్తి. వారందరూ ఈ రోజున మనందరం ముందుకు వస్తున్నారు. అంటే మన యొక్క బాధ్యత, నేను ఎందుకు ఈ ముందుకు వచ్చానంటే, ముందు ఈ 4 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇదే కళాశాలలో ఎంతోమంది అధ్యాపకులు నాకు పాఠాలు చెప్పిన గురువులుగా ఉన్నారు. మా ముకుందరావు గారు, అలాగే మా గౌతమయ్య ఎదురుగా కనపడుతున్నాడు. ఒక మొక్క మరి ఎక్కడి నుంచి వచ్చిందని అంటే అదిగో ఆ చిమూరు కాలిగినట్టు పెరట్ నుంచి వచ్చి ఎదురుగా నిలబడుతున్నటువంటి ఈ మొక్క. అంటే ఒక సువాసన, మొక్క యొక్క సువాసన ఎక్కడ తెలుస్తుందండి అంటే అది గంధం చెట్ట, గంజాయి చెట్ట అని పోల్చుకోలేని ఈ రోజుల్లో మన యొక్క బిహేవియర్ను బట్టి విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ, ఎన్వీఆర్ విద్యార్థులు అంటే మనం ఒక్క చదువు రంగంలోనే కాకుండా బ్లడ్ డొనేషన్స్ విషయంలో కానీ మన ఎన్టీఆర్ సందర్భంగా మన పిల్లలు డొనేషన్ ఇచ్చాం. అలాగే నిన్న జరిగినటువంటి రిపబ్లిక్ దినోత్సవంలో మన పిల్లలు మరి పెరడ్లో డైరెక్ట్గా పాల్గొన్నటువంటి విద్యార్థులు మీరు చూస్తారు.